ఎన్నికలప్పుడు ఎలక్షన్ బూతులు చూసుకోవడం చాలా మంచిది. ఈ తెలుగు బూతులు, సంస్కృత బూతులు మానేసి కావాల్సింది పోలింగ్ బూతులు మాత్రమే ఇప్పుడు. ఓకే సార్, ఏంటి యాత్రల విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు రెండో విడత మొదలు పెట్టేశారు ప్రజాకాలం. ఓ పక్క బస్సు యాత్ర చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి పాపం అనారోగ్యం కారణంగా ఆయన రెస్ట్ తీసుకుంటున్నారట. అసలే పవన్ కళ్యాణ్ గారు విస్తృతంగా పర్యటించాలి, ఆయన ఎక్కువ నియోజకవర్గాల్లో తిరిగితేనే ఓటు బ్యాంక్ పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పి ఇప్పటివరకు మాట్లాడుకునే పరిస్థితి. కానీ 2-3 రోజులకే ఆయన ఈ రకంగా అయితే ఇంకా ముందు రోజులు ఇంకా ఎండలు ఎక్కువగా ఉంటాయి. మరి ఆ పరిస్థితి ఉంటుందా? అంటే ఒకటండి, ఈసారి ఎన్నికలు వచ్చిన టైం చాలా భయంకరం. ఎప్పుడు ఎన్నికలు ఇలా వస్తుంటాయి, కానీ ఈసారి మరీ ఈ వారం రోజులు అయితే ఎండలు చాలా భయంకరంగా ఉంటాయని వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. ఎంత లేదన్నా సినిమా తారలు సున్నితంగాను జాగ్రత్తగా ఉంటారు కదా వాళ్ళు. వాళ్ళ ప్రతి విషయం వాళ్ళకు అపీరెన్స్ చాలా ముఖ్యమవుతుంది. బట్ అలాంటి ఆయనకు ఇప్పుడు ఇక్కడ కూడా పిఠాపురంలో కూడా మధ్యలో ఒక రోజు బ్రేక్ తీసుకొని ఒక సాయంత్రం ఆయన హైదరాబాద్ వచ్చి వెళ్ళారు. కొంచెం దానికి సంబంధించిన చికిత్స లేకపోతే ఏదో సహాయమో తీసుకొని. అందువల్ల పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా ఉండాల్సిందే. ఈ సమస్యలు ఉంటాయి ఆయనతో. ఇక ముందు కూడా దీని మీద కూడా అంటే ఎవరు దీని మీద కూడా కామెంట్స్ చేస్తున్నారు. ముందు నుంచి అది అంత సాఫీగా సాగట్లేదు పవన్ కళ్యాణ్ పరిస్థితి, ఇటు రాజకీయంగా అటు శారీరకంగా కూడా అని. మరి ఎలా సెట్ చేసుకుంటారో చూడాలి. సార్, ఏ అసమ్మతులు అంటున్నారు జనసేనలో, ఏవైతే టికెట్ల పంచాయతీ ఇంకా తేలలేదంటున్నారు. ఇంకా ఇందులోనే పొత్తు పార్టీలు ఉండిపోతున్నాయా ప్రచారం మీద ఫోకస్ పెట్టకుండా? బీజేపీ ప్రచార పరిస్థితి ఏంటి సార్? ముగ్గురు కలిసి ప్రచారం వెళ్ళే పరిస్థితి ఉంటుందా? పురంధేశ్వర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేజ్ మీద. ఏది ముందు పవన్ కళ్యాణ్ కొంచెం జ్వరం దగ్గర రావాలి, ఈ లోపల చంద్రబాబు నాయుడు ఆ గళం ఏదో కొంచెం వినిపించి రావాలి. అది అయిన తర్వాత ఈ ఆలోచన వస్తుందేమో. సింక్ అయితే తక్కువగానే ఉంది. ఎందుకంటే బీజేపీ నాయకులు, జాతీయ నాయకులేమో ఆ తొలి దశల్లో ఎన్నికలు జరిగే వాటి మీద ఎక్కువ వాళ్ళు దృష్టి పెడుతున్నారు. వాళ్ళ దృష్టిలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్రయారిటీలో లేదు, సెకండ్ ప్రయారిటీలో కూడా లేదు. తెలంగాణ ఉందేమో, కానీ ఇంకా పవన్ కళ్యాణ్ తన షెడ్యూల్ ప్రకారం తను చేయగలుగుతారే కానీ ఇంకోటి కాదు. కాబట్టి ఈ ముగ్గురు కలిసి త్రూఅవుట్ ఒకటే ఉమ్మడి ప్రచారం నిర్వహించడం అనేది జరగదు. ఎవరి ప్రచారాలు వాళ్ళు చేసుకుంటూ సింబాలిక్గా కొన్ని సభలు అక్కడెక్కడ పెట్టొచ్చేమో, కానీ త్రూఅవుట్ సింగిల్ థ్రెడ్తో జరగదేమో అనిపిస్తుంది. ఇంకో మాట కూడా నేను విన్నాను, ఎన్నికలు అనేవి మే 13 అనే ఒక 2 నెలల కాలం వచ్చేసరికి ఎందుకు ఇప్పుడే జోషు పెంచడం, ఖర్చులు భరించాలి, వ్యయ ప్రయాసాలు, ఎండలకు కూడా కొంచెం జనం సంకోచిస్తున్నారు. అందువల్ల మనమే కొంచెం ఈడీగా జరుపుదాము, కొంచెం మెల్లగా నామినల్గా జరుపుదాము. ఇప్పుడు ఇలాంటివన్నీ ఆయనకు జ్వరం వచ్చిందన్నా ఇంకోటన్నా ఈ ప్రభావాలన్నీ ఉన్నాయి. అందుకని కొంచెం స్లో డౌన్ ఆఫ్ ఎలక్షన్ క్యాంపెయిన్ చాలా స్పష్టం. దగ్గర వచ్చిన తర్వాత స్పీడ్ పెంచవచ్చు, కొంచెం దగ్గరకు వచ్చాక చేయొచ్చు, అంత దడదలాడిద్దాం చివరి ఆ 4 రోజులు 20 రోజులు అనే ఆలోచన కావచ్చు. అందుకని కొంచెం సన్నగిల్లింది, తగ్గింది. పార్టీల జోరు కూడా తగ్గింది. మీరు చూస్తే కూడా మనకి ఈ పార్టీకి వాళ్ళు అక్కడ సమావేశమయ్యారు, ఈ వ్యూహము, ఎత్తుగడలు, అవి చాలా మెటీరియల్ వచ్చేది మనకు. ఇప్పుడు మీ దగ్గర ఏమీ రావట్లేదు, దాదాపు లేదు. ఎందుకంటే వాళ్ళు ఇంటెన్స్ క్యాంపెయిన్ ఇంకా మొదలు పెట్టారు. జగన్ కూడా మొదట పెట్టుకున్న షెడ్యూల్ ప్రకారం ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు తప్ప అందరినీ వెళ్ళిపోయి ఇప్పుడే రంగంలో దిగిపోయండి అని చెప్పట్లేదు. పైగా తెలుగుదేశం ఏమో 2 ఏళ్ల నుంచి ఎన్నికలు తప్ప ఇంకా వేరేది లేకుండా వాళ్ళు దాని చుట్టే తిరుగుతున్నారు. మధ్యలో కేసు ఒకటి వస్తే తంటలు పడ్డారు. అందుకని కొంచెం ఎండలు తగ్గే వరకు చూద్దామని అనుకోవచ్చు. బట్ మేలో కూడా ఎండలు ఉంటాయి, అటువైపు ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది ఒక ప్రత్యేకమైన సమస్య. ఇది ఎన్నికల సంఘం కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని కొంత ప్రజల ఆరోగ్యము ఇది చూడాలని కూడా సూచనలు వస్తాయి. సన్ స్ట్రోక్ భయపడితే రేపు పొలిటికల్ స్ట్రోక్ రాదా? సన్ స్ట్రోక్ వీళ్ళు ఎవరికి వాళ్ళు మేము సూర్యులం అని పాటలు అవన్నీ వేసుకొని బయలుదేరుతారు కదా. ఎవరు ఎన్నికల పాట విన్నా దాంట్లో సూర్యుడు గ్యారంటీగా ఉంటాడు. సూర్యుడే కదా మన చైతన్య ప్రదాత. కాకపోతే వేడి ఎక్కువగా ఉంటుందనే తప్ప. రైట్ సార్, చూద్దాం మరి ఎండలు ఎప్పుడు తగ్గుతాయో, మరి వీళ్ళు ఎప్పుడు వేడెక్కుతారని. అంటే చాలా జరుగుతున్నాయి. అందులో ముఖ్యంగా ఈ అధికారుల బదలాయింపు అనేది మటుకు ఒక కుదుపు అనే ఒక మాట మటుకు బలంగా వచ్చింది. వీటి నుంచి ఎలా బయటపడతారనేది ఒకటి. ఆ పరస్పర ఆరోపణలు చాలా తీవ్ర స్థాయిలో వస్తున్నాయి. అది కూడా ఒక సమస్యగానే ఉంది రాబోయే రోజుల్లో. ఇందులో మీడియా మీద కూడా రకరకాలుగా కామెంట్స్ కూడా ఇవన్నీ చేస్తున్నారు. ఒకరు విమర్శ చేయకూడదంటే అది కుదరదు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళలాగా లేదా వైసీపీ వాళ్ళలాగా ఆలోచించడానికి
లేకపోతే జనసేన అంటే ఏం ఊరుకోమంటానికి ఎలా కుదురుతుంది? అందరి పట్ల విమర్శ, అందరినీ కూడా పరామర్శ, అది ఎన్నికల్లో అంతా ఉంటుంది. ఆ విషయాన్ని అయితే ఈ పార్టీలు గుర్తిస్తే కొంచెం ప్రశాంతంగా నడిచే అవకాశం ఉంది. కాకపోతే నిన్న ప్రశాంత్ కిషోర్ ఒక ముఖ్యమైన మాట అన్నాడు. అంటే రాష్ట్రం గురించి అని కాదు, అసలు బీజేపీకి 400 అనేది అసలు 370 అనేది మైండ్ గేము. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నదానికంటే ఒక 10, 20 ఎక్కువ వస్తాయో లేదనేది సమస్య తప్ప 370 అనే అలవాటు చేయడానికి ఒక తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తున్నారు. దీన్ని మటుకు ఏం తీవ్రంగా తీసుకోవద్దు. వైసీపీని ఏమైనా ఆదర్శంగా తీసుకున్నారు అనుకోవచ్చా బీజేపీ? ఇది మైండ్ గేమే కదా, వై నాట్ 175? అది నిన్న ఎక్కడో జగన్ చెప్తున్నాడు కదా, 150 గెలిచిన వాడిని నేను 175 అంటే పెద్ద ఆశ్చర్యం ఉంది. ఇంకోటి 150 తర్వాత నెక్స్ట్ అంతకంటే ఒకటి ఎక్కువ చెప్పాలి కదా, అంతకంటే ఒకటి ఎక్కువ కనీసం అన్నట్టుగా. సో 1, 2 ఎందుకు, ఏకంగా 25 ఎక్కువ అని చెప్పి డబుల్ సెంచరీ అంటున్నాడు. సో చంద్రబాబు కూడా అది కలిపి పార్లమెంట్ కలిపి చంద్రబాబు కూడా నేనెందుకు తక్కువ అని ఆయన కూడా 160 అని పెట్టుకున్నాడు. 160లో వాళ్ళకి అయిపోయినా నాకు 100 ఉంటే సాలిడ్ మెజారిటీ ఉంటుందని. ఇవన్నీ మైండ్ గేమ్లు, పొలిటికల్ గేమ్లు, క్యాస్ట్ గేమ్లు, పర్సనల్ గేమ్లు, మీడియా గేమ్లు. అసలు ఎలక్షన్ అనేది టోటల్ మనీ గేమ్ అయిపోయింది. ఇది అంతా కూడా ప్రజలకు అర్థం కానీ అసలైన ప్లేయర్స్ అన్నది ఓటర్లు. వాళ్ళు ఎన్ని గేమ్లు ఆడినా సరే థీమ్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఈ గేమ్లన్నీ ఏంటన్నా థీమ్ అనేది ఓటర్ల చేతిలో ఉంటుంది, గ్యారంటీ అది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.